చలం గారు ఎంతో సహజ సిద్ధంగా నటిస్తూ ఎన్టీఆర్ గారు, అక్కినేని గారు వంటి హీరోలకు దీటుగా అప్పట్లో కెరియర్ కొనసాగించారు. హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 100కు పైగా సినిమాల్లో నటించారు. నిర్మాతగా మారి డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. అయితే ఆయన సినిమా జీవితం ఎంతో విజయవంతమైనదే అయినప్పటికీ వ్యక్తిగతమైన జీవితం మాత్రం అనేక వివాదాల చుట్టూ సాగింది. చలం ఆడవాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాడనే స్థాయికి అతడు వెళ్లిపోయాడు. చివరికి ఎంతో దీనమైన స్థితిలో కన్నుమూశాడు. చలం జీవితంలో మొత్తం 3 ఆడవాళ్లకు స్థానం ఉండగా ముగ్గురితోనూ అనేక వివాదాలను ఎదుర్కొన్నాడు. కెరియర్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే రమణ కుమారి అనే మహిళను పెళ్లి చేసుకోగా ఆమె పేరులోని సగాన్ని తన పేరుకు జోడించుకుని రమణాచలంగా సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యాడు. అయితే శారదతో ప్రేమలో పడటంతో రమణ కుమారితో విభేదాలు మొదలయ్యాయి. వారి ప్రేమను ఒప్పుకోలేని రమణ కుమారి ఆత్మహత్య చేసుకుని మరణించింది. అలా మొట్టమొదటిసారి అతని గురించి సినిమా ఇండస్ట్రీ కాకుండా సొసైటీ చెడుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఎంత వేధిస్తే ఆమె చనిపోయిందో అని అప్పట్లో అందరూ వారి గురించి అనుకున్నారు. శారదను కూడా తిట్టిపోసుకున్నారు. ఆ తరువాత అతనికి కెరీర్ కూడా నెమ్మదించడం మొదలుపెట్టింది. ఒక 2-3 ఏళ్లకు శారదను కూడా పెళ్లి చేసుకున్నాడైతే పెళ్ళయ్యాక కానీ శారదకు విషయం అర్థం కాలేదు. ఆమె సినిమాల్లో బిజీగా ఉంటూ డబ్బులు సంపాదిస్తే వాటిని ఖర్చు పెట్టడానికే చలం ఉండేవాడు. ఇక అతడి వేధింపులను భరించలేక ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయి అతడికి విడాకులిచ్చింది. ఆ తర్వాత మలయాళంలో ఒక డాన్సర్తో సహజీవనం చేశాడు. సరిగ్గా చనిపోవడానికి నెల ముందు పూర్తి స్థాయి సైకోగా మారిపోయాడు. ఎంతలా అంటే నిద్రపోతున్న ఆ డాన్సర్ వీపుపై రుబ్బురోలు పడేయడంతో ఆమె వెన్నుపూస విరిగిపోయింది. ఆ తర్వాత నెల వ్యవధిలోనే చలం కూడా కన్నుమూశాడు.